హలో గైస్! అవును మీరు చూస్తున్నది నిజమే. 100% నిజమే. డెలైట్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అసలు ఎలా చేయాలి? ఎలా అప్లై చేయాలి? ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేకపోతే నౌకరీ యాప్‌లో అప్లై చేయాలని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఇదొక వెబ్‌సైట్ అంటే ఎగ్జాంపుల్ డెలైట్ కంపెనీ నుంచి ఒక వెబ్‌సైట్ ఉంది. అక్కడికి వెళ్లి మీరు కెరీర్ పేజ్ అన్నమాట దాని పేరు. కెరీర్ పేజ్‌లో వెళ్లి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది. అసలు ఎలా అప్లై చేయాలని మీకు డౌట్ ఉండొచ్చు. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని మీకు డౌట్ ఉండొచ్చు. ఈ వీడియోలో మొత్తం స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. మీరు ఆల్రెడీ చూసారు ప్రీవియస్ వీడియోలో లింక్డ్ఇన్ ఇంకా దాంతో పాటు నౌకరీ యాప్ గురించి మీకు అంతా కూడా క్లియర్‌గా చెప్పాను. అది ఎవరైతే చేసుకున్నారో 100% ఇంకా స్కిల్స్, రెజ్యూమ్ అన్నీ స్టెప్ బై స్టెప్ అంతా కూడా చెప్పాను. ఎవరైతే యాడ్ చేసుంటారో వాళ్ళు ఖచ్చితంగా 100% ఎవరైతే నౌకరీ ప్రొఫైల్ చేసింటారో వాళ్ళందరికి కూడా కాల్స్ వచ్చే ఉంటాయి. అలా కాల్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. వాళ్ళకి రిప్లై కూడా ఇస్తాను. అసలు కాల్ ఏమొచ్చింది? అసలు కంపెనీ నేమ్ అవన్నీ కూడా కింద మెన్షన్ చేయండి. లేకపోతే ఎగ్జాంపుల్ కామెంట్ కూడా చేయండి. దానికి రిప్లై ఇస్తాను. దాంతో పాటు ప్రీవియస్ వీడియోలో చాలా మంది కూడా చూసి నాకు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవుతున్నారు. ఈ నౌకరీ యాప్ ఇంకా లింక్డ్ఇన్ యాప్ కాకుండా కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! కెరీర్ వెబ్ పేజెస్ వాటి గురించి మాకు చెప్పండి. పెద్ద టాప్ ఎంఎన్‌సి కంపెనీ గురించి చెప్పండి అని చాలా మంది వాట్సాప్‌లో మెసేజ్ చేశారు. సో, అందువలన వాళ్ళ మెసేజ్ పెట్టడం వల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను. డెలైట్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ ఎలా వస్తుంది? అంటే రావాలంటే ఒక వెబ్‌సైట్ ఉంది. అఫీషియల్ వెబ్‌సైట్ డెలైట్ కెరీర్ పేజ్ అన్నమాట. అక్కడ వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా వీక్లీ జాబ్స్ పడుతుంటాయి కదా! ఎగ్జాంపుల్ ఫ్రెషర్స్‌కి, ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌కి అంటే డెలైట్ అంటే కామర్స్ స్టూడెంట్ అంటే ఎగ్జాంపుల్ అకౌంటెంట్, కన్సల్టెంట్ ఎగ్జాంపుల్ అంటే ఐటీ ఏవో ఎవరైతే ఉన్నారో బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఇంకా దాంతో పాటు అకౌంటెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి గూడా జాబ్స్ పడిన వెంటనే మెయిల్ అయితే వస్తుంది. అంటే ఆ మెయిల్ రావాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక కెరీర్ పేజ్ అయితే ఉంది. డెలైట్ కంపెనీది అఫీషియల్ వెబ్‌సైటు. దాంట్లో వెళ్లి మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ పూర్తి డీటెయిల్స్ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫ్రెషరా? లేకపోతే బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందా? ఏదైనా కోర్స్ కంప్లీట్ చేశారా? అవన్నీ గూడా అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయాలి. చేసిన వెంటనే వీక్లీ వన్స్ అక్కడ జాబ్స్ పడుతూనే ఉంటాయి. మీకు ఆ నోటిఫికేషన్ గూడా వస్తుంది మెయిల్ రూపంలో ఇక్కడ చూడండి నాకొక మెయిలొచ్చింది. నాకు వీక్లీ వన్స్ ఇలా వస్తుంది మెయిలు. అంటే వీక్లీ జాబ్స్ అయితే పడుతూ ఉంటాయన్నమాట. డెలైట్ అఫీషియల్ కంపెనీ అది. డెలైట్ కంపెనీ ఇది ఒక కెరియర్ పేజ్ అన్నమాట. నేను ఆల్రెడీ చేశాను. నాకీ కాల్ గూడా వస్తున్నాయి ఇప్పుడు. నాకిప్పుడు వర్క్ చేస్తున్నాను. నాకిప్పుడు మాక్సిమం సాటర్‌డే, సండే అయితే నేను అటెండ్ అవ్వగలను ఇంటర్వ్యూ. కానీ వాళ్ళు నాకీ చాలా టైం పంపించారు. ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇంటర్వ్యూ రీసెంట్‌గా వచ్చింది నాకి డెలైట్ కంపెనీ నుంచి. కాల్ గూడా చేశారు. మాట్లాడాను. కంపెనీలో ఉన్నప్పుడు బ్రేక్ టైమ్‌లో మాట్లాడాను. కానీ నేను అడుగుతున్నాను సాటర్‌డే ఆర్ సండే అవైలబుల్‌గా ఉంటాను ఇంటర్వ్యూకని. వాళ్ళు కుదరదంటున్నారు. మండే టు ఫ్రైడే అటెండ్ అవ్వాలంటున్నారు. నేనింక మిస్ చేసుకున్నాను. మంచి ఆపర్చునిటీ డెలైట్ కంపెనీ అంటే మీకి తెలుసు కదా! చాలా పెద్ద కంపెనీ. చాలా మంది డ్రీమ్ గూడా ఉంటుంది. డెలైట్ కంపెనీలో జాబ్ చేయాలి. అదొక పెద్ద కంపెనీ. టాప్ ఎంఎన్‌సి కంపెనీ అని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది గదా! నాకు గూడా ఇష్టమే. కానీ నేనైతే మిస్ చేసుకున్నాను. ఇంటర్వ్యూకి గూడా రెడీగానే ఉన్నాను. మాట్లాడాను. ఇక్కడ ఆమె పేరు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాను చూడండి. వినోద్ని ఆర్ హెచ్‌ఆర్ అనమాట. నేనైతే మిస్ చేసుకున్నాను. మీరైనా నాలాగా మిస్ చేసుకోకుండా ఇప్పుడు చాలామంది ఇంకా ఫ్రెషర్స్‌గా ఉంటారు గదా! అంటే ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయి కోర్స్ కంప్లీట్ చేసి అసలింకా ఒక్క కంపెనీ కూడా అటెండ్ కాకుండా డైరెక్ట్‌గా నాకీ మైక్రోసాఫ్ట్ కంపెనీలో కావాలి, ఇంటర్వ్యూ రావాలంటే మైక్రోసాఫ్ట్ అంటే దాని గురించి ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు డెలైట్ కంపెనీ అయితే అవకాశం అయితే ఉంది. 100కి 100% చెప్తున్నాను వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వీక్లీ వన్స్ మీకు మెయిలొస్తుంది. మీరక్కడ మెయిలొచ్చిన వెంటనే వెబ్‌సైట్‌లో వెళ్లి మీరు డైలీ చూడాలి. అంటే వీక్లీ వన్స్ ఆడ పడినప్పుడు మీకు ఈ నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఈ జాబ్స్ పడినాయి ఈరోజు ఫ్రెషర్స్‌కి, అకౌంటెంట్‌గా ఉన్నాయి. అకౌంట్స్ వాళ్ళకి ఏమున్నాయనేది అక్కడ ఎగ్జాంపుల్ బీటెక్ అయితే గ్రాడ్యుయేషన్ అంటే ఐటీ వాళ్ళకైతే డేటా అనలిస్ట్ ఇంకా పైథాన్ చాలా ఉంటాయి గదా! ఇవన్నీ గూడా ఆహ్, ఎవరి గ్రాడ్యుయేషన్‌కి తగ్గట్టు అక్కడ జాబ్స్ అయితే ఉంటాయి. అవన్నీ అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటారు. మీకి మెయిల్ వచ్చిన వెంటనే ఇక్కడ మెయిల్ చూపిస్తున్నాను చూడండి. ఇలా మెయిల్ అయితే వస్తుంది. ఇలా మెయిల్ వచ్చిన వెంటనే మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అయిన తర్వాత అక్కడ వెళ్లి స్క్రోల్ చేయాలి. అప్పుడే మీరు ఎగ్జాంపుల్ బీటెక్ గ్రాడ్యుయేట్ అయితే అంటే బీటెక్ అయిపోయిన వాళ్ళు ఫ్రెషర్స్‌కి ఎగ్జాంపుల్ అంటే పైథాన్ కంప్లీట్ చేసిన వారు లేకపోతే మీకు ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు డేటా అనలిస్ట్ ఇంకా పైథాన్ డెవలపర్ ఇలా ఉంటారు కదా! డాట్ నెట్ ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి ఐటీ కోర్సెస్. నాకు తెలుసు కానీ నేను ఇంకా అవన్నీ ఇంకా ఏం నేర్చుకోలేదు. కానీ నాకన్నీ తెలుసు. ఇలా ఎవరైతే కంప్లీట్ చేసుంటారో వాళ్ళన్నీ గూడా ఎవ్రీ పర్సన్ అంటే
ప్రతి ఒక్క ఐటీ‌కి సాఫ్ట్‌వేర్ అన్నీ కూడా జాబ్స్ ఇక్కడ ఉంటాయి. దాంతో పాటు అకౌంటెంట్‌గా ఉన్నాయి. అంటే నేను కామర్స్ స్టూడెంట్. నాకి అకౌంటెంట్‌గా అంటే వచ్చింది ఇన్‌వైట్, కాలొచ్చింది. ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. దాదాపు 5 టైమ్స్ అయితే నాకు అయ్యింది. కానీ నేను మిస్ చేసుకున్నాను. లాస్ట్‌గా మాట్లాడాను కాలు నేను సాటర్‌డే ఆర్ సండే అవైలబుల్‌గా ఉంటానని. సో, నేనైతే మిస్ చేసుకున్నాను. కానీ మీరైతే మిస్ చేసుకోకండి. అసలు వెబ్‌సైట్ నేమ్ ఏంటి? డెలాయిట్ కంపెనీ నుంచి అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని మీకింకా చాలా ఎదురు చూస్తూ ఉంటారు. అంతా కూడా వెయిట్ చేయనీయకుండా మీకోసం ఇంకా ఇక్కడ క్లియర్‌గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చూసి, అక్కడ నేను ఎలా చేస్తానో సేమ్ మీ మొబైల్‌లో చేయండి. అంటే మొబైల్‌లో కాకుండా ల్యాప్‌టాప్ ఉన్నవాళ్ళు ల్యాప్‌టాప్‌లో కూడా చేయండి. అంటే ఇక్కడ మీ మొబైల్‌లో రెజ్యూమ్‌కి ఏ మెయిల్ అయితే ఫోన్‌లో ఉంటుందో అదే మెయిల్ అక్కడ ల్యాప్‌టాప్‌లో ఉండాలి. ఆ మెయిల్‌ని అక్కడ చేయండి. సేమ్ మెయిల్ అక్కడే ఇవ్వండి ల్యాప్‌టాప్‌లో. అక్కడ ఇచ్చి క్లియర్‌గా ఇక్కడ చెప్తాను. అంతా కూడా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ చేయండి. చేసిన తర్వాత ఎవరైనా కంప్లీట్ అంటే ఎవరైనా చెప్పాలనుకుంటే కింద నాకు కామెంట్ చేయొచ్చు. కింద ఏమైనా మిస్టేక్స్ ఏమైనా వచ్చినా కూడా నాకు కింద కామెంట్ చేయండి. దానికి రిప్లై ఇస్తాను. ఇంకా వెయిట్ చేయకుండా నేను ఎలా అసలు క్రోమ్‌లో వెళ్లి అసలు వెబ్‌సైట్ నేమ్ ఏమిటి అంతా క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ క్లియర్‌గా చూసి మీరు ఖచ్చితంగా చేయండి. చేసిన వెంటనే మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్స్ అయితే వస్తాయి. ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌కి కూడా వస్తాయి. ఫ్రెషర్స్‌కి ఒకటే అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఫ్రెషర్స్‌కి ఉంటాయి. ఇంకా ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌కి ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్‌గా ఉంటాయి. 2020 ఎగ్జాంపుల్ 2020 నుంచి 2025 బ్యాచ్ వాళ్ళకి గూడా ఉన్నాయి. అందరికి గూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు గూడా ఇది రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది. ఎలా చేశానో ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను. చూసి చేయండి. ముందుగా మీరు మీ మొబైల్‌లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను. అక్కడ మీరు గూడా అలాగే సెర్చ్ చేయండి. కనబడుతుంది గదా! కెరీర్ డిలైట్ డాట్ కామ్ అని ఇక్కడ కెరీర్ వెబ్ పేజ్ అనమాట ఇది. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనబడుతుంది. నేను మీకు ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను. చూడండి ఇక్కడ కనబడుతుంది గదా! రిజిస్టర్ అండ్ డిలైట్ కంపెనీ. ఇదొక వెబ్ పేజ్. కెరియర్ వెబ్ పేజ్. ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఇంకా ప్రిఫర్డ్ ఈమెయిల్, ఇంకా ఫోన్ నంబర్, అడ్రెస్ లైన్ 1, అడ్రెస్ లైన్ 2 ఇలా ఇంకా ఎవ్రీథింగ్ అడుగుతుంది. మీరు ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఒకటి మిస్ చేసినా మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు. సో, కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. పోస్టల్ కోడ్, ఇంకా ఎడ్యుకేషన్ హిస్టరీ ఇక్కడ మీకు ఏదైతే అడుగుతుందో అవన్నీ కూడా ఇవ్వండి మీరు. ఖచ్చితంగా ఇవ్వాలి. ఎడ్యుకేషన్ లెవెల్ ఇంకా సీజీపీఏ ఓవరాల్ ఎంతొచ్చింది. మీకు డిగ్రీ అయితే డిగ్రీ వాళ్ళు ఇవ్వచ్చు. ఇంకా బీటెక్ అయితే బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా! వాళ్ళంతా కూడా ఇవ్వండి. మీరొక్కటి మిస్ చేసినా ఇది రిజిస్ట్రేషన్‌తో అవ్వదు. సో, కాబట్టి మీరు ఖచ్చితంగా అన్నీ కూడా కంప్లీట్ చేయండి. ఇంకా పాస్వర్డ్ కూడా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే పాస్వర్డ్ క్రియేట్ చేసి మీరు అప్లై చేయడానికి డైరెక్ట్‌గా మీరు క్రోమ్‌లో వెళ్లి కెరీర్ వెబ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయ్యేటప్పుడు మీరు పాస్వర్డ్ ఇచ్చి అంటే లాగిన్ నేము ఇంకా పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ అవుతుంది. నేనిక్కడ క్లియర్‌గా చూపించాను. ఏమేమి ఇవ్వాలి అని అంతా కూడా మీకు చెప్పాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. దానికి చెప్తాను. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఏం డౌట్ ఉన్నా మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు చూపించానుగా వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను. స్క్రోల్ చేసి ఇది నా మొబైల్‌లో చేశాను. ఇదంతా కూడా చేసి కింద ఇక్కడ అక్నాలెడ్జ్ ఉంది కదా! ఇదంతా చదివి మీరు టిక్ మార్క్ ఇచ్చి కింద సేవ్ అండ్ కంటిన్యూ ఒత్తాలి. అయిపోతుంది. సో గైస్ చూసారు గదా! ఎవ్రీథింగ్ అంట స్టెప్ బై స్టెప్ అంతా క్లియర్‌గా చూపించి మరి మీకు నా మొబైల్‌లో స్క్రీన్ రికార్డ్ చేసి మరి చూపించాను. ఎవరైతే డెలైట్ కంపెనీలో ఇంటర్వ్యూ అంటే జాబ్ చేయాలనుకుంటున్నారో అంటే ఎగ్జాంపుల్ డ్రీమ్ అంటే నేను ఖచ్చితంగా డెలైట్ కంపెనీలో జాబ్ కొట్టాలి. ఇలా కొంతమంది హోప్స్ అయితే ఉంటాయి. చాలా డ్రీమ్స్ అండ్ ఎయిమ్స్ అన్ని చాలా ఉంటాయి. సో వాళ్ళంతా గూడా ఇది ఇలా చేయండి. చేసిన వెంటనే ఖచ్చితంగా 2-3 డేస్‌లోనే అంటే పడిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే మెయిల్‌కైతే వస్తుంది. మీరు మెయిల్ అయితే ఇస్తారో దానికి ఖచ్చితంగా వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన వెంటనే మీరు అదే వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ మీరు పాస్వర్డ్ అంతా లాగిన్ నేమ్ ఇచ్చింటారు గదా! అక్కడ వెళ్లి నేమ్ ఇంకా పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేసి మీరు ఎగ్జాంపుల్ బీటెక్ గ్రాడ్యుయేట్ అయితే అంతా కూడా మీకు తగ్గట్టు మీ చదువుకు తగ్గట్టు అక్కడ జాబ్స్ అయితే ఉంటాయి. అక్కడ వెళ్లి మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. అప్లై చేసిన వెంటనే వాళ్ళు డైరెక్ట్ కంపెనీ హెచ్ఆర్ వాళ్ళు చూసి మీకి ఎగ్జాంపుల్ షెడ్యూల్ అని చేయొచ్చు. ఆహ్, అంటే కన్ఫర్మ్‌గా చెప్పలేను. వర్చువల్‌గా ఉంటుందని కన్ఫర్మ్‌గా అయితే చెప్పలేను. నాకైతే 3-4 టైమ్స్ ఆల్రెడీ చెప్పాను గదా! నాకైతే వర్చువల్ అవకాశం వచ్చింది. మాక్సిమం మీకు కూడా వర్చువల్ ఉండొచ్చని చెప్తున్నాను. అంటే ఇక్కడ లోకల్ హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్‌గా కంపెనీకి వెళ్ళొచ్చు. ఇంకొకటి ఇక్కడ హైదరాబాద్‌లో 3 బ్రాంచెస్ ఉన్నాయి డైరెక్ట్ కంపెనీ. అది
ఏ కంపెనీ నుంచి బ్రాంచ్ నుంచి వస్తదో తెలీదు. అది నాకు ఎగ్జాక్ట్‌గా తెలియదు. నాకు తెలిసిన వెబ్ పేజ్ మీకు క్లియర్‌గా చూపించాను. నాలాగా మీరు కూడా జాబ్ కొట్టాలని ఒక ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఇంకొక విషయం కన్ఫర్మ్‌గా నేనైతే చెప్పలేను. ఆఫ్‌లైన్ గూడా ఇంటర్వ్యూ జరగొచ్చు. వర్చువల్ గూడా 50, 50 అంటే 50% వర్చువల్ ఛాన్సెస్ ఉన్నాయి. 50% ఆఫ్‌లైన్ ఛాన్సెస్ ఉన్నాయి. 100%గా అంటే ఇది చెప్పలేను. కాబట్టి మీరు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇంకా చిన్న చిన్న కంపెనీలు విప్రో ఇవన్నీ మాకిష్టం లేదు. మాకు చాలా పెద్ద కంపెనీ డెలైట్ అంటే మాకిష్టమని చాలా ఉంటారు గదా! చాలామంది. వాళ్ళంతా గూడా ఇది ఇలా రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు వచ్చిన మీకు ఆల్రెడీ చూపించాను నోటిఫికేషన్స్ ఎలా వస్తాయి, మెయిల్ ఎలా వస్తుందని మీకు ఆల్రెడీ చూపించాను. అలా వచ్చిన వెంటనే మీరు వెళ్లి అప్లై చేసి వర్చువల్ అయితే వర్చువల్ అటెండ్ అవ్వండి. జాబ్ అయితే కొట్టండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఎగ్జాంపుల్ అప్లై చేసేప్పుడు ఏం మిస్టేక్ వచ్చినా దాన్ని స్క్రీన్‌షాట్ తీసి నాకు కింద కామెంట్ చేయండి. స్క్రీన్‌షాట్ లేకపోతే అసలు అప్లై చేయడానికి రావట్లేదు. ఏం చెప్పాలన్నా నాకు కింద కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. మీరు కూడా నాలాగే జాబ్ కోసం అంటే నేను చాలా కష్టపడ్డాను జాబ్ కోసం మీరు ఆల్రెడీ చూసారు. మీరు కూడా జాబ్ కొట్టాలనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. ఇంకా ఇలాంటివి టాప్ ఎంఎన్‌సి కంపెనీలు ఉన్నాయి. కెరియర్ సేమ్ ఇలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవి చాలా ఫాస్ట్ ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలవి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే నేను తీసుకొచ్చే ప్రతి ఒక్క వెబ్‌సైట్ టాప్ ఎంఎన్‌సి కంపెనీవి. అవి కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అది మీకు ఇప్పుడు చెప్పను. అన్నీ ఒకేసారి చెప్తే మీకు కూడా నేను చెప్పడంలో ట్విస్ట్ ఏముంటుంది. సో, కాబట్టి ప్రతి ఒక్క వెబ్‌సైట్ మీకు ఖచ్చితంగా చెప్తాను. కెరీర్ వెబ్ పేజ్‌ది. నేను తీసుకొచ్చే వీడియో అంతా గూడా టాప్ ఎంఎన్‌సి కంపెనీవే. నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది గూడా. ఇంకొకటి మీరింకా ఈ వీడియో గురించి ఏం చెప్పాలన్నా కింద కామెంట్ చేయండి. నా జాబ్ గురించైనా ఈ వెబ్‌సైట్ గురించన్నా లేకపోతే మెయిల్ లేకపోతే ఎలా అప్లై చేయాలి ఇదంతా గూడా అడగండి. మీకు డౌట్ వచ్చిన వెంటనే స్క్రీన్‌షాట్ తీసి మళ్ళీ నాకు యూట్యూబ్‌లో కామెంట్ చేయండి. నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేకపోతే దీని గురించి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ టైమ్ వీడియో చేయమన్నా గూడా చేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన ప్రాసెస్ ఎలా రిజిస్ట్రేషన్ అంతా కూడా చెప్పిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నచ్చకపోయినా నచ్చలేకున్నట్టు కూడా లైక్ చేయండి. ఇలా ఇక్కడ సింబల్ ఉంటుంది. నచ్చితే లైక్ ఇలా ఉంటుంది. నచ్చలేకపోతే ఇలా లైక్ ఉంటుంది. అలా కూడా చేయండి. నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.